వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఇల్లు కూల్చే ఎంఆర్ఓని వెంటనే ఇల్లు కూల్చే ఎంఆర్ఓని వెంటనే ఆర్టీఓ గారు కలెక్టర్ ఎమ్మెల్యే డౌన్ ఎమ్మెల్యే వికలాంగుల ఇళ్లను కూల్చిన ఎంఆర్ఓను వెంటనే మన వికలాంగుల ఇళ్లను కూర్చి మా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం మనోళ్ళందరూ దగ్గరే అనుకున్నారు. మిమ్మల్ని ముట్టుకుంటే మాడి మసైపోతారు. ఇప్పుడు మీకు నష్టం జరిగిండొచ్చు, వాళ్ళే కట్టియాలి. వాళ్ళు కట్టించేంతారు పోరాటం ఆగదు, గుర్తుపెట్టుకో. వాళ్ళే వచ్చి కట్టియాలి. మంచి ఎట్లా కొలగొడితే చెత్తులు వేసేయాలి, పూర్తిగా. మళ్ళీ మీ దగ్గర కూడా రామని ఆయన జరుగుతుంది. మీ గురించి మీ పెన్షన్ పైసలతో కట్టుకున్న ఇళ్ళను కొలగొడితే నైట్ ఇట్లా కళ్ళు కనపండు ఈ అమ్మాయికి కళ్ళు కనపడు. నీ పేరు పాప? నీ పేరు అనిత. కలమ్మ అనిత. 3 గంటలకు వచ్చి ఆమె అడ్డం పడితే కూడా నీళ్ళు పోసి వాళ్ళే పోలీసులు నీళ్ళు పోసి తీసుకుపోయి ఇంట్లో కరెంట్ లేదు సార్. కరెంట్ వచ్చి కరెంట్ కడిపి అంతా డిగ్రీ ఎంఎస్ కాలేదు, సర్టిఫికేట్లు కూడా అక్కడనే ఉన్నాయి. ఏం పని 5-9 గంటల వరకు ఎన్ని ఉన్నా. మా రిలేషన్స్ హెల్త్ బాగాలేనందుకు వచ్చి తీసుకెళ్ళారు నన్ను. బ్లైండ్ ఉండే చదువుకున్నాను సార్. డిగ్రీ ఏమో ఎంఎస్ కాలేజ్. నేను చెప్తుంటే వేరే రాస్తారు సార్. 75% స్క్రైబింగ్ తీసుకుంటా. ఆ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు ఏం లేవు. ఏం కావు, సర్టిఫికేట్ ఇప్పిస్తాము. సర్టిఫికేట్ వస్తాయి ఇప్పుడు. నువ్వు బ్లైండ్ కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే పక్కన రాస్తారే వాళ్ళు. నేను చెప్తే వాళ్ళు రాశారు సార్. క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్తే. అవును సార్. నువ్వు డిగ్రీ చదివి ఇల్లు కట్టుకున్నావు. నేను చాకలేనని చెప్పి భార్య వదిలేసిపోయింది గుడ్డని అని చెప్పి. ఇంట్లో పొజిషన్ ఏం లేదు. ఇప్పుడు అన్నదమ్ముల్లో కొట్లాడుకుంటే ఇక్కడ వచ్చి పొందాను. ఇక్కడ నన్ను హ్యాపీగా ఉంటాను నేను చేయను అనుకుంటే ఇక్కడ కూడా వచ్చి ఇదే తల చేయడం. తెచ్చిన అప్పు కూడా ఇంకా కట్టలేదు. ఫైనాన్స్ లో కూడా తెచ్చుకుంటా. అప్పు కాయిదాలు కూడా దాని ఏం కాయిదాలు లేవు, ఏం లేవు. వాళ్ళు వచ్చి అడిగితే ఏమని ఇవ్వాలి. 1-2 అడుగుతారు సార్. మాకు మేము ఉన్నాం, భయపడకు. మేము ఉన్నాము. నీకు సర్టిఫికేట్లు వస్తాయి, నీ ఇల్లు కూడా వస్తుంది. నడుచుకుంటూ వస్తుంది, ఇల్లు కూడా వస్తుంది. ఏం భయపడకు.
ఇలా మీలాంటి పరిస్థితి ఇక దేశంలో మళ్ళీ ఎవరికి రావద్దు. అయ్యేంత వరకు మేము ఉంటాం. మేము ఉండే నువ్వేం భయపడదు. ఈ సర్టిఫికేట్లు అన్నీ చేపిస్తాము. మా వాళ్ళు ఉన్నారు, సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేస్తాము. యూనివర్సిటీకి అప్లై చేసి యూనివర్సిటీ నుంచి మళ్ళీ తెప్పిస్తాం. యూనివర్సిటీ నుంచి తెప్పిస్తాము. అదమ్మా నీకు ఇక్కడ నేను జాబ్ కూడా ప్లాన్ చేస్తాం. నువ్వేం బాధపడదు. రజకుడు అని చెప్పి భార్య ఇడిచిపెట్టిపోయిందంట. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అన్నదమ్ములు పంచాయతీ నుంచి వచ్చి ఉన్నాడు. భార్య పోయింది. కులం చూసి వెళ్ళిపోయింది. వికలాంగుడు వెళ్ళిపోయాను. కట్టుకుని ఇల్లు కుల కొట్టేసి ఎంత దారుణం. కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది. కనుక తోడబుట్టిన అన్నదమ్ములు కొట్టేళ్ళ కొట్టిరు. ఇక్కడ సంఘంలో వచ్చి బతుకుదామంటే ఈ పరిస్థితి చేసేది గవర్నమెంట్. ఉన్న గుండి కుల కొట్టింది సార్. ఇక్కడున్న బాధితులందరూ కూడా ఎక్కడెక్కడ ఆ ఊర్లో సరిగ్గా చూడకపోతే, కుటుంబం సరిగ్గా చూడకపోతే కులాలకు అతీతంగా అందరూ వచ్చి సంఘం ఏర్పడి ఉన్నారు. ఇంక అందరం మనం బతుకుదామని, అందరం బతుకుదామని చెప్పి దివ్యాంగుల కాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ కూడా కొలగొట్టేది. ఏడేళ్ళు అయితే ఇక్కడ వేసుకొని అక్కడనే ఉందరు. కట్టించేదంతా ఉండని ఇక్కడ మీకు కావాల్సిన భోజనం గీజనం నేను అది ఏర్పాటు చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం వికలాంగులకు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 8 ఏళ్ళు పూర్తి కాలేదు. ఆరోగ్యానికి చెప్పింది ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ మన మహబూబాబాద్ జిల్లాలో ఇలా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారు మలయపు సార్ చెప్పండి సార్. రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకు రావాలి? ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబరి కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్నాను. ప్లేడ్ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రావద్దు. మేము మీ 500 పెన్షన్ సరిపోదు అని 4,000 ఎందుకు 4,000 మీ బతుకు మీద 4,000 చేస్తే ప్రీమియం వస్తున్నాయి, వండుకుంటున్నాం, తింటున్నాం, ఆ పింఛన్ తింటున్నాము, ఉంటున్నాం సార్. ఎక్కడ పోయి చేసినా నాకు 3 బిడ్డలు, 1 కొడుకు సార్. నాకు మా ఆయన నీ బిడ్డ ఇట్లుంది, నీవు ఇట్లుండవు, నా 2 పిల్లలు కూడా సంబంధం రాదు, మీరు వెళ్ళిపోండి, మీకు రూమ్ వచ్చింది కదా అంటే ఇక్కడ వచ్చి ఉన్నాం సార్. ఇద్దరం సార్. ఇద్దరం బ్లాండ్ సార్. మా ఆయన 2 పిల్లలు మంచిగా ఉండరు, వాళ్ళకన్నా సంబంధం మంచిగా రావాలన్న అన్నారు సార్. వాళ్ళిద్దరు మంచి వాళ్ళని నా కొడుకుని అక్కడ పెట్టుకొని ఉండరు సార్. మందవాది మాది. వాళ్ళు పెట్టుకొని ఇలా కొట్టింది సార్. మేము ఇక్కడనే రూమ్ కట్టుకొని ఇక్కడనే ఉన్నాం సార్. పింఛన్ పైసలు పెట్టుకొని కూలినాలు చేసుకొని ఇక్కడనే ఉండి కట్టుకొని ఉన్నాం సార్. అన్ని దాంట్లో పోయినా సార్ ఏం లేవు. 2 రోజులు ఏం తిండి లేదు, ఏం లేదు. ఉదయం తిన్నాము, ఉండం ఇక్కడ. అతని భార్యనేమో నీ కళ్ళు కనబడితేనే భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తమ్ముడు కొడితే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నువ్వు మీ తమ్ముని దగ్గరికి రాదు, నీకు ఈ ఇబ్బంది ఉంటే నీవే ఎక్కడైనా బయటకు పోయి బతుకుపో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా దగ్గర తీసుకొని ఇవన్నీ ఇల్లు కథ నా దగ్గర కొట్లాడి అడిగి కమ్యూనిటీ శాంక్షన్ చేపిస్తున్నాడు. రోడ్డు శాంక్షన్ చేసినాం. ఇంకా ఏకముందే ఎలక్షన్ వచ్చే అది పోయింది, ఇది పోయింది. నీళ్ళు లేవంటే నీళ్ళు తెచ్చినాం. మిషన్ దగ్గర అయితే నీళ్ళు మొత్తం అందరికి ఇంటింటికి నల్ల ఇచ్చినాం. మీరు భయపడకండి. అప్పుడు అంతకుముందు నీళ్ళకి ఎక్కడో దూరం పోతుంది. నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, స్తంభాలు ఇచ్చి, రోడ్లు కమ్యూనిటాలు ఇచ్చి అంత చేద్దామంటే అసలు చెరువు లేదు, నాల లేదు, కుంట లేదు. ఏమన్నా వడి సావానికి చెరువు కూడా దగ్గర లేదు సార్. ఎట్లా చెరువుల వడి సావానికి కూడా దగ్గర లేవు సార్. చెరువులు మళ్ళీ కొట్టడానికి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది కదా. పట్టాలు గవర్నమెంట్ గుడ్డోల మీద పడ్డాడు సార్. వచ్చి గుడ్డోల మీద పడ్డాడు. అది మా పరిస్థితి. అదే గమనించండి. 10 ఏళ్ళు మేము కష్టపడి ఊరు బాగా చేస్తాం, హాస్పిటల్ బాగా చేస్తాం. కరోనా సమయంలో కూడా బతికిస్తాం. కరోనాలో కూడా ఎవరు రాలేదు సౌకర్యానికి. కరోనాలో కూడా మేమే మందులు పంపించి హాస్పిటల్ ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నాం. ఒక హాస్పిటల్ ఉన్నాగా ఇవాళ మిమ్మల్ని వలకరియడానికి వచ్చి మీకు అండగా నిలబడి ఇల్లు కట్టియాలని డిమాండ్ చేస్తే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళని ఎక్కువ మాట్లాడుతూ ఇల్లు కట్టిస్తే అంటే ఉన్న ఇంకా అన్నీ కూడా ఓడతాము, రేపటి చూద్దామని అంటారు. ఇంకా మామూలు ఇంకా చాలా ఉన్నాయి అని అంటే ఏం చేస్తారు? ప్రాణం అయితే తీయరు కదా మీరు. దేశం అమ్ముకుంటుందా? ప్రాణాలు తీస్తే ప్రాణాలు తీయాలి, లేదా ఇల్లు కొంప కట్టేయాలి, అంతే. 2 మా డిమాండ్ సార్. ఉంటుందా? అంటే మిమ్మల్ని పలకరియడం కూడా పాపం అంట. దేశం
అందరికి ఇస్తారు కూర్చోండి. అవకాశం ఉంది, సాయం చేయి. ఒరిజినల్ పట్టనే ఇది కూడా ఒకటి ఒరిజినల్ పట్ట దొంగతనం చేసి కట్టుకున్నా కూడా చెప్పండి, నాకు తప్పుంటే ఒరిజినల్ పట్ట ఆయన వచ్చిన పట్ట ఇది ఒరిజినల్ ఇది కూడా ఒకటి. ఏం సమాధానం చెప్తారు చెప్పండి. 2007లో దివ్యాంగుల వికలాంగుల కాలనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చినా కూడా వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేది. మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి ఇంటింటికి గుడిసెకు నీళ్ళు ఇచ్చి 500 పెన్షన్ను 4000 ఎప్పుడైతే అయిందో వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు దివ్యాంగులు ఉంటారు. ఒక్కొక్కరి ఇంట్లో తల్లి పిల్లలు కూడా దివ్యాంగులే, కళ్ళు కనపడవు అందరికీ. ఆ ఒక పెన్షన్తో వీళ్ళు దాచిపెట్టుకుని ఒక రూమ్లో వేసుకున్నారు. ఇప్పుడు ఈమె ఉంది ఉదాహరణకు, ఈమె దివ్యాంగురాలు, వీళ్ళ భర్త కూడా దివ్యాంగుడే. ఆయనకు 4000 వస్తే పెన్షన్, ఈయన 4000 వస్తుంది. ఒక 4000తో రూమ్ వేసుకున్నారు. వీళ్ళు 13 ఏళ్ళ కింద వేసుకున్నారు, నిన్న మొన్న కాదు. మిగతా వాళ్ళు ఏమో పెన్షన్తో వీళ్ళు 13 ఏళ్ళ క్రితం కష్టపడి వేసుకున్నారు. 13 ఏళ్ళ కింద నల్ల కడుతున్నారు, బిల్లు కడుతున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్లు ఉంది. ఒక్క రూమ్ని 70 గజాలున్న దానిలో ఒక రూమ్ వేస్తే ఆ రూమ్ని కొలగొడితే ఇప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళ పాప ఈ పిల్ల బయట తిరుగుతుంది, ఈయన వాళ్ళ భర్త ఆయన. అసలు కొలగొట్టేప్పుడు వాళ్ళని చూసి ఇంత కనికరం రాలేదా చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాంటారు కదా, వీళ్ళ దగ్గరనే కట్టించి ఈ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టండి. ఒకవేళ పట్టాలు డూప్లికేట్ అయితే సక్రమం చేసి వీళ్ళకి ఇవ్వండి. ధనికులు అయితే ఎవరైనా ఉంటారో ధనికుల పట్టాలు తీసుకొని ఇల్లు తీసుకొని, కోటీశ్వర్లు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తీసుకొని పేదలకు ఇవ్వండి. కులగొట్టకుండా పేదలకు ఇల్లు ఇచ్చేసేయండి. కట్టుకున్న పేదలు కట్టుకుని ఇల్లు కొడితే వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు. ప్రభుత్వం బాధ్యత కదా, పేదలకు ఇల్లు కట్టించడానికి డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అని ఏ ప్రభుత్వం వచ్చినా పేదల గురించే స్కీమ్ కదా. పేదలకు ఇచ్చే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి వీళ్ళ ద్వారా. ఎవరైనా వీళ్ళకు డూప్లికేట్ పట్టాలు అమ్మితే అమ్మినోడిని జైల్లో పెట్టండి, వీళ్ళ పట్టాలు సరి చేసి వీళ్ళకి ఇచ్చేయండి. డూప్లికేట్ అయితే సరి చేయండి, తప్పు ఉంటే సరి చేయండి. లేదు కోటీశ్వర్లు ఉన్నారు, ఊళ్ళలో భూములు ఉన్నాయి, 10 ఎకరాలు భూములు ఉన్నాయి, కబ్జా చేసినట్టు గుంజుకొని వీళ్ళకి ఇచ్చేయండి. మొదలైతే వీళ్ళ పరిస్థితి చూడండి, ఆదుకోండి. అర్హులైన వాళ్ళందరికీ, పట్టాలన్న వాళ్ళందరికీ ఇచ్చేయండి, ఇల్లు కట్టించేయండి. ఇల్లు కట్టించేయాల. అదేలా మీ ప్రభుత్వంలో కూడా కూలగొట్టారు కదా, ఇప్పుడు ఎందుకు ఎక్కడ మహబూబ్నగర్ ఏడ కూలగొట్టిన చెప్పండి. కానీ ఈ ప్లేస్లో కూలగొట్టిందని అన్నారు. లేదు కూలగొడితే ఆపినాం, గుర్తు చేసుకోండి, అధికారులను అడగండి. ఆపినాం, ఎందుకు వీళ్ళనే ఎంక్వైరీ చేయండి. ఆపినాం. పేదోళ్ళు వాళ్ళ కట్టుకుంటే ఒక రూమ్ కట్టుకుంటే మీరు ఏమనకండి, వదిలిపెట్టండి. వాళ్ళు గృహలక్ష్మిలో అప్లై చేసుకుంటారని అప్లై చేసుకోమని చెప్పినాం. గృహలక్ష్మిలో కూడా 5 లక్షల స్కీమ్లో కూడా అప్లై చేసుకోమని చెప్పి ఎంక్వైరీ చేయండి మీరు. ఒకవేళ నిజంగా పేదోళ్ళు కాకుండా ఉంటే కూలగొట్టమని చెప్పి ఆ రోజు కూడా చెప్పినాం. అక్కడ ఇక్కడ తప్పు ఉంటే సరి చేసుకోండి, సరి చేయండి. ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ఉంది కదా, ధనవంతులు ఎవరైనా ఉంటే సరి చేయండి. మేము ఒకలేపు ఏమి ఏడుస్తలేము, లేకపోతే మేము దుమ్ము విషయం పోస్తలేము. అన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది, పాపం తగులుతుంది వాళ్ళకు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి ఇబ్బంది, అది మంచి పద్ధతి కాదు, వాళ్ళకి సాయం చేయాలని. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నన్ను నా పార్టీలో చూడకండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఏదో సాయం చేయండి. మీరు అందరూ ఉట్టి ఏదో రాజకీయ కోణంలో మాట్లాడి మీరు కూడా ఓట్లేరా మేము చేస్తలే అని కాదు. మీరు కూలగొట్టినప్పుడు మరి మీరు వచ్చి ఆపుకున్నారా? ఇప్పుడు మీరు కూలగొట్టి మేము వచ్చి వీళ్ళకి సాయం చేస్తున్నాం కదా. మీరు కూలగొట్టినప్పుడు మీరు వచ్చి ఇగో ఆపినామని మీడియా మరి ఎవరైనా అనిపించండి మేము ఆపినామని. మీరు ఆపినామా చెప్పండి. ఎప్పుడు కూడా మేము పేదల్లో కాడ పుట్టలేదు. మేము వచ్చిన తర్వాతనే ఇలా హాస్పిటల్ని ఒక రూపురేపులు చేసినాం. చిన్న కడుపు నొప్పి వస్తే హైదరాబాద్ పంపిస్తుంది. పెద్ద హాస్పిటల్ అవుతున్నాయి. మళ్ళీ 1000 పడకల హాస్పిటల్ ఇంకోటి హాస్పిటల్ కడుతున్నాం. మేము రాకముందు స్కూల్ రండి, ఇప్పుడు స్కూల్ రండి. ఇక్కడ పక్కాల డబుల్ బెడ్రూమ్ కట్టినాం. మరి అలాంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టినాం? 70 ఏళ్ళలో ఎవరు కట్టినా చూపించమనండి. వీరన్నపేటలో కట్టినాము, ఏనుగొండలో కట్టినాము, డ్యూటిపల్లిలో కట్టినాము.
కట్టినాము. ఒకవేళ మీరు కట్టించేయండి, మీరు కూడా కట్టించేయండి. మీరు కానీ మేము కానీ ఇచ్చేటప్పుడు ఒకటి రెండు తప్పులు జరగవచ్చు, సరి చేసుకోండి, సరి చేయండి. ఒకవేళ వేరే వాళ్ళు ధనికులు ఎవరైనా కొనుక్కొని కట్టిన ఉంటే తీసేసుకోండి. గుండుగుతా 12 గంటలకు గీన మీద ప్రతాపం, గీన మీద ప్రతాపం. కాళ్ళు లేవు, ఏం లేవు, నామసి లేదు, కాళ్ళు ఉన్నాయి మీదనా, ఏం కాలేదు చూడు, చక్రం లాక్కుంది కాలది, గీన మీద ప్రతాపం. వీళ్ళు ఏడ్చి మీరు ఏడ్చి పొగలేడుపా. రేపు మీ కుటుంబంలో కూడా ఎవరికంటే జరుగుతుంది తెలుస్తుంది. పొగలేడుపా వాళ్ళది నిజమైన ఏడుపా, తప్పది. ఎవరు మాట్లాడినా అదేదో నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే కాదు. అది మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి, ఒక లెక్క ఉంటుంది. అది ఇక్కడ ఏమన్నా నేను ఎమ్మెల్యేని అంటే తిరిగితే, మంత్రి అంటేనే ప్రభుత్వ అధికారులు తొందరపడి చేసి తప్పు సరిచేయండి. మరి వీళ్ళు కూడా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించి అండగా తినవాలి, ప్రతి పార్టీ వాళ్ళు కూడా స్పందించాలని చెప్పినాం. ఇది తప్ప, ఇది తప్పు మాట్లాడుకుంటే వాళ్ళ విజ్ఞతగా వదులుతాం. మేము మాట్లాడడానికి చాలా మాట్లాడగలుగుతాం, వద్దు అది మాకు, మళ్ళీ డైవర్షన్ వద్దంతా. వీళ్ళ గురించి తిట్లు పడడానికి సిద్ధం మేము, వీళ్ళ గురించి ఏం పోరాటం చేయడానికి సిద్ధం మేము. పేదల్లో ఇచ్చిన ఇండ్లు మళ్ళీ ఆ ఇండ్లు కట్టుకునేంత వరకు అండగా ఉంటాం. వాళ్ళని పోనీయం, జాగాలు వాళ్ళకి పోనీయం. ఒకవేళ దౌర్జన్యంతో ఇంకా అరాచకం మిలిటరీని తీసుకొచ్చి, ఇప్పుడు 400 మంది పోలీసులు తీసుకొచ్చి ఖాళీ చేసి కదా, మిలిటరీ తీసుకొచ్చి ఇంకేమన్నా చేసినా రేపు మళ్ళీ అవకాశం వస్తుంది. ప్రభుత్వాలు ఎప్పటికీ పర్మనెంట్ ఉండవు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి ఇండ్లు కట్టించి కూడా వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రభుత్వం మా దగ్గర డబ్బులు ఇవ్వని చెప్పండి, తలా ఇంత పైసలు వేసుకొని కట్టిద్దాం, అందరం కలిసి తలా ఒక రూమ్ కట్టిద్దాం అందరం కలిసి. కులగొట్టిన సమర్థించుకుంటూ మాట్లాడడం ఇది ఎక్కడిది? దివ్యాంగులను కూలగొట్టడం ఇంత కూడా కనికరం లేదా? ఇది కరెక్ట్ అని చెప్పండి. వీళ్ళని కూలగొట్టింది వీళ్ళ ముందర కూర్చొని పెట్టుకొని చెప్పానండి, వీళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకొని సరిగ్గా చేసినాను. మేము అనలేమా? ప్రజాప్రతినిధులకు గెలవకుండానే కూలగొడతారా? స్థానిక ప్రజాప్రతినిధులు నిలవకుండా ఇండ్లు కూలగొడతారా? ఒకవేళ కూలగొట్టిననుకో తెలిసిన వెంబడి ఆపండి. ఎందుకు ఆపలేదు మరి? నిన్న వెళ్తుంటే ఒకరు చెప్పారు, సార్ ఈ బిల్డింగ్ కూలగొట్టికి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి ఆపిన సార్ అని చెప్పింది. మీకు ఫోన్ చేయగానే ఫోన్లో చెప్పారు ఆపిరు సార్ అని చెప్పి. మేము అది ఆఫీసర్లకు చెప్పినాం, తప్పులు ఉంటే ఏరేయండి అని చెప్పినప్పుడు కూడా. ఎవరైనా అక్రమాలు ఉంటే ఏరేసేయండి, ఎవరైనా నమ్మినట్లుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, పేదోళ్ళు ఉంటే వదిలిపెట్టారని చెప్పినాం అప్పుడు కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాం, పేదోళ్ళు ఉంటే వదిలిపెట్టండి, తప్పులు ఉంటే సరి చేయండి. అక్రమాలు ఎవరైనా అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పెట్టేయండి. ఇట్లా ఆ రకంగా చూడొద్దు ఏది కూడా. ఏం చేస్తారా అందాడు ఎట్లా లేచి ఇంకొక ఆమె పెళ్లికి ఉంది, పెళ్లి చేద్దామని నేను చెప్తానే ఉన్నా. మీటింగులు పెడితే మీటింగులకు కూడా వచ్చిన 5-6 సార్లు. ఎంఆర్ఓ పోయి ఆడ ఇట్లా ధర్నా చేస్తే కూడా ధర్నా చేసినాం, కుంటేలం అందరం పోయి గుట్లా ఇంత చేస్తే కూడా ఇగో నిన్న మళ్ళీ అంతా కూలిపోయినా. నేను ఆ పిల్ల పెళ్లి ఎట్లా చేయాలి, ఆ పిల్లలని ఎట్లా జాకాలి, నేను ఎట్లా బతకాలి చెప్పుండి. ఇట్లా కూలిపోతే నేనేం చేయాలి, ఉండాలన్నా నా పరిస్థితి సమాధానం చెప్పవా బాబు? ఆర్టీ వాళ్ళు నేను ఆడపిల్లని ఒక్కదానే ఉండ, నా పిల్లలకు 4. నాకు మంచి కూరలు చూడండి, పుణ్యం ఉంటుంది. అమ్మాయికి మాటలు కూడా రావు, పెద్ద అమ్మాయికి ఏదంటే దేవుడు అంటూ కూడా ఉండాలి కదా, దేవుడు అంటూ కూడా చూస్తాడు కదా పాపం పుణ్యాలని. దినంలో చదివిపోతే పిల్లలని ఎవరు చేసుకోరు. ఎట్లా చేస్తా నేను పిల్లలని ఎట్లా తాకుతుంది, ఇల్లు ఎట్లా కడుతున్నా? మూడు చెవిటోడి చచ్చిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఒక దినంగా 2 గంటలు ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, మొత్తం పట్టకాదాలు కూడా చూడండి. మేము అవద్దని చెప్తే ఏమంటారు మరి?